నేను డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి 482 बुलेट्स सिर्फ बॉडी पे मारा। అందులో 2 बुलेट्स తో ఇద్దరు పోలీస్ వాళ్ళని కాల్చా। एक छाती पे एक पिछवाड़ा में। తప్పు చేస్తే పోలీస్ వాళ్ళని కూడా వదలను। ఏసీపీ రమ్య గోవర్కర్ స్పెషల్ ఆఫీసర్। దీని గురించి కనుక్కున్నాను, చాలా తిక్కల్దని తెలిసింది। మన కోసం వెతికి వెతికి పంపించారంట దాన్ని। ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మనకు సపోర్ట్ చేయదు। ఆ ఏసీపీ చెక్ పోస్ట్లో స్టాఫ్ని కూడా మార్చేసిందంట। అసలు చెక్ పోస్ట్ సంబంధం లేకుండా మనం కొత్తగా ఏదో ప్లాన్ చేయాలి। ఇంజనీర్ పదా। ఒక చిట్టెలుక ఇన్స్పిరేషన్తో వాస్కో మెదడులో పుట్టిన ఐడియా అండర్ గ్రౌండ్ టనల్। ఈ ఐడియా కొత్తదేం కాదు। షికాగోలో ఆల్ కపోన్, మెక్సికోలో ఎల్ చాపో ఎన్నో ఏళ్ల క్రితం ఇలాంటి టనల్స్ తవ్వేశారు। అలాంటి టనల్ గోవాలో కూడా రావటం మా పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకున్న పుణ్యం। 6 feet హైట్లో 1 kilometer టనల్ తవ్వటం ఇస్ నాట్ సో ఈజీ। ఎలక్ట్రికల్ వైరింగ్, ఆక్సిజన్ సప్లై చాలా అవసరం। వాస్కోడిగామా ఇస్ ద ఇష్యూ। వాడు బదానిని చంపాడు, నాకు వాడు కావాలి। వాడి రికార్డ్స్ ఎక్కడా? వాడి రికార్డ్ లేదు మేడం, వాడిని ఎప్పుడు చూడలేదు। పేరు తెలుసు కదా, వెళ్ళి పట్టుకోండి। అంటే వాస్కోడిగామా అనేది ఇక్కడ చాలా కామన్ నేమ్ మేడం, గల్లీకో వాస్కోడిగామా ఉంటాడు అంతెందుకండి। మన గోవాలో రైల్వే స్టేషన్ పేరు కూడా వాస్కోడిగామానేనండి। అంటే సీను అనే పేరుతో 100 మంది ఉంటారండి, ఇది కూడా అంతే। పాట ఆపేసావేండియా, పాడు। ఇది అమితాబ్ బచ్చన్ గారు హేమా మాలిని సత్తే పే సత్తారా, అది ఆ సినిమాలో పాటేంటబ్బా? నాకేం గుర్తు రావట్లేదు। నాకు గుర్తు వచ్చేసింది। దిల్బర్ మేరే కబ్ తక్ ముझे ऐसे ही तड़पाओगे जो याद तुमको ना 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 ता ना 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 ना। What do you want? బీచ్ లో సీక్రెట్ కేవ్ ఉంది కదా, వెళ్దాం పదా। ఫ్రైడే దాకా ఫ్రైడే మోనికా, ఏ దిల్ హై ముష్కిల్లో రణబీర్ కపూర్ పాడిన పాట ఉంది కదా, ఏంటది? తూ సఫర్ మేరా हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल तू मेरा खुदा हाँ तू ही मेरी मंजिल तेरे बिना गुजारा दिल है मुश्किल ఏ ఒక్క వెహికల్ వదలకండి, తరోగా చెక్ చేయండి। नाम क्या है? एल्बर्टो। हेलमेट निकाल। लाइसेंस। మ్యామ్, నన్ను గుర్తుపెట్టారు? నేను మీ ఆఫీస్కి వచ్చాను। మా నాన్న సబ్ ఇన్స్పెక్టర్। ఏ స్టేషన్? కండోలం స్టేషన్ మ్యామ్। మ్యామ్, కెన్ ఐ గెట్ యువర్ ఆటోగ్రాఫ్? ఐ యామ్ యువర్ ఫ్యాన్। నేనే ఫిలిం స్టార్ని కాదు, యూ కెన్ గో। लाइसेंस। साला वास्को अभी हमारा हाथ से निकल गया भाई। चेक पोस्ट నుంచి తప్పించుకున్నాడు। हमारा टाइम अभी अच्छा नहीं। చిలక కూడా అదే చెప్తుంది। అరే వాట్ చిలక చిలక? I don't believe in all these things, but
ఇప్పటిదాకా చెప్పిందన్నీ కరెక్టే. అలా చంపి నేను ఇంటికి వస్తా. రే చిలక వద్దంటుంది, వెనకొచ్చాయి. ఎవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. वो गन साउंड क्या है? వాస్కోడి గామా కామన్ నేమ్ అన్నావు, ఎప్పుడు చూడలేదన్నావు. ఈ ఫోటో తీసింది నువ్వేనా? ఎస్ మేడం. ఫోటో తీసి కూడా రౌడీ షీట్ ఎందుకు ఫైల్ చేయాలా? వీళ్ళ ఫాదర్ అలెగ్జాండర్ మేడం, మన డిపార్ట్మెంటే. చాలా సిన్సియర్ ఆఫీసర్ మేడం. పాపం చంపేశారు. మొదట్లో వీడు తప్పుడు దోవలో వెళ్తుంటే నేనే మార్చేశాను. వాడి లైఫ్ స్పాయిల్ అవుతుందని రౌడీ షీట్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు వాడు ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. చాలా బుద్ధిగా ఉంటున్నాడు. ఈజ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ. అప్పుడప్పుడు మా వైఫ్ కాల్ చేసి మాట్లాడుతుంటాడు. నిన్న చెక్ పోస్ట్ లో వాడి పేరు అబద్ధం చెప్పాడు, రాంగ్ ఐడి చూపించాడు. వాళ్ళ నాన్న బ్రతికున్నట్టు మాట్లాడాడు. వాడిని ఎలా నమ్మను నేను? వేర్స్ యువర్ వైఫ్? నమస్తే మేడం, మీ గురించి చాలా విన్నాను మేడం. మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. వాస్కోకి ఫోన్ చేయి. ఏంటండి? వాస్కోకి ఫోన్ చేసి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కో. ఎందుకు మ్యామ్? ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా? రికార్డింగ్ డాన్స్. రికార్డింగ్ డాన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ కాదు, ఎత్తట్లేదు మ్యామ్. మోనికా ఎక్కడ? ఓ I mean, you're mistaken. Vasco is a gem of a guy. Bangara ladi. Monica, ekada? Let's die in romance. Anu karagani. Na prati neutron nalagani. Samsung boy! ఈ దీపావళిపై మాకు నా తమ్ముడిని చంపావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా మాల్ నొక్కేస్తావురా నువ్వు. అది కొట్టేసిన విషయం మేము మర్చిపోయి నువ్వు కూడా మర్చిపో. वो माल करोड़ों का है. అది ఇప్పుడు తిరిగి ఇచ్చామంటావు ఏంట్రా పిచ్చనా కొడకా? నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు దొరికిన ప్రతి క్రిమినల్ అమ్మాయి విషయంలోనే. అందరి వీక్నెస్ ఆడదే. వాడి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్లయితే ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ ప్రేమించాడో లేదో తెలీదు. లెట్స్ సీ.